ఇటీవల విడుదలై 10వ తరగతి ఫలితాల్లో మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ 1 గా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. నిర్మల్ జిల్లా టీచర్లను, విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామన్న సీఎం కొత్తగా 3 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పాటు కావటం. ఈ 4 జిల్లాలలో కూడా అంతకుముందు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. కొత్తగా 3 మెడికల్ కాలేజ్ వచ్చినాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ మరియు నిర్మల్లో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి, ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పేదల కోసం నిర్మించే ఇళ్లలో 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంతకు ముందే నేను శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విధంగా కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా 50 మంది ప్రజలు ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా భయంకరమైన దోపిడీ జరిగేది. ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారటాలకు పానీలు మారిపోయేటివి. మీరందరూ కూడా నాకు ఒక మాట చెప్పాలా. ఒక నిమిషం మీరు శాంతం వహించి ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళా పైరవికాలు రావాలి, మళ్ళా విఆర్ఓలు రావాలి. ఇలా రైతు బంధు వస్తా ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి. రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్ లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్నటువంటి